పూజలు చేయాలి అంటే మనకి చాలా పెద్ద అంటే వేదాలు రావాలి, సంస్కృతం రావాలి, పూజ చేసే విధానం, మంత్రాలు ఇవన్నీ ఉంటాయి. అంటే జనరల్గా మనం చూసే విధానం. నీకు వచ్చావా ఏమైనా? నన్ను అందరూ ఏమడుగుతారంటే మీరు బ్రాహ్మిన్సా అంటారు ఫస్ట్. బ్రాహ్మిన్స్ అమ్మాయివా అంటే కాదండి, నేను చౌదరీస్ అమ్మాయిని. మేము చౌదరీస్ అనమాట. అంటే దాని రిలేటెడ్ చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు. అందరూ అలా అనుకుంటున్నారు కాబట్టి ఒక క్లారిటీ. మన జనరల్ లైఫ్ అందరిలానే ఉండేది, కానీ పూజలు అంటే ఇంట్రెస్ట్ ఉండేది. జనరల్ గా చేస్తాం, మార్నింగ్ లేచిన తర్వాత దీపం, పొద్దున సాయంత్రం అన్న ఇంట్లో. అంటే సంవత్సరంలో వచ్చే వారాలు, వ్రతాలు, నోములు అన్నీ ఉంటాయి కదా, పండుగలు. వాటిని నేను ఇంకా హైలైట్ చేసేదాన్ని అందరికంటే. చిన్నప్పటి నుంచి కాదులేండి, కొంచెం మంచిగా అన్ని ఇంటర్మీడియట్ తర్వాత స్టార్ట్ చేసావా? 10th క్లాస్ మధ్య కాలంలో ఎక్కువైపోయి. ఓకే. సో చేస్తూ అలా చేసుకుంటూ వచ్చాను. ఇంకా ఈ గురువులు అనేవాళ్ళు నాకెవ్వరు అప్పుడు తెలియదు, నాకెవ్వరూ నేర్పించలేదు. నిజంగా చెప్పాలంటే గురువు, వేదం, మంత్రం మొత్తం ఇంకా దేవుడే అన్నమాట. నేర్పించిందంతా వాళ్ళే. అంటే మనము బ్రాహ్మిన్స్ కాదు, లేకపోతే ఇంకొకటి నేర్చుకోవాలని కాదు. అంటే కొంతమంది నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఎవరైనా కూడా. అలా కూడా కాదనమాట. నాకు చేయాలనిపిస్తుంది, నాకు కళలు బాగా వస్తాయి. అదే నేను అడుగుదాం అనుకుంటున్నా. అసలు ఫస్ట్ ఇంత పెద్ద ఎత్తున పూజ చేయడానికి నేను చూసిన, నాకు తెలిసిన సమాచారం ఏంటంటే దేవత కల్లో కనిపించి ఈ పూజ చేయించుకోమని చెప్పావు. ఎందుకు అలా? ఎప్పుడు వచ్చింది నీకు? అలా చాలా సార్లు వస్తాయండి. నేను ఈ పాలాభిషేకం కంటే బిఫోరు చాలా పూజలు చేశాను. వారాహి అమ్మ ఏంటి, రాజశ్యామల అమ్మ ఏంటి, తర్వాత కాలభైరవుడు కానీ, కాళీదేవి కానీ, తర్వాత మన రాజరాజేశ్వరి అమ్మ, దుర్గమ్మ. అసలు నేను ఈ పూజ చేశాను, ఈ పూజ చేయలేదు, ఈ హోమం చేశాను, ఇది చేయలేదు అనేది లేదనమాట. అసలు ఎన్ని చేశానో తెలియదు ఇంకా నాకు. కానీ చేస్తూ అలా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఇప్పుడు ఇది చేశాను కదా, నెక్స్ట్ ఏంటి అని. ఇప్పుడు రాజశ్యామల, ఈ కాళీ అమ్మవారి ఈ దశమహా విద్యల కిందకి వస్తాయి కదా. ఈ పూజలు చేయించే ముందు తప్పనిసరిగా దానికి సంబంధించిన మంత్రాలు అవి ఎలా మరి? మనం జనరల్గా వస్తాయి కదా వ్రతాలు, నోములు, అవన్నీ కూడా ఆ రిలేటెడ్గానే నేను పెద్దగా చేసేదాన్ని అనమాట. ఇప్పుడు పెద్ద పూజలు చేయాలంటే మన పర్టికులర్ అమ్మవార్ల పేర్లు ఉంటాయి కదా, మరి ఇప్పుడు నేను అలా చేసినట్టే. ఇంకా అంటే ఇంట్రెస్టెడ్గా మనకి మహావిద్యలని లేదా ఇంకోటి అవన్నీ నాకు తెలియదు. నాకు ఈ అమ్మవారు ఉంది, ఈ అమ్మవారికి చెయ్యాలి, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇంకెవరికి చెయ్యాలి. అలా మహాలక్ష్మి అమ్మవారిని బాగా పూజిస్తాను నేను. ఫస్ట్ మహాలక్ష్మి అమ్మవారు. కాదు ప్రశాంతి, నాకు అర్థం కాదు ఏంటంటే, మనం జనరల్గా ఇంట్లో సామాన్యమైన ఫ్యామిలీ నుంచే ఉంటాము, వెరీ నార్మల్ పీపుల్ కదా. ఈ అమ్మవారికి అసలు ఆ అమ్మవార్లు ఉంటారని కూడా మన ఇళ్ళల్లో ఆ పూజలు జరగవు. మహా అంటే సత్యనారాయణ వ్రతం చేస్తాము, నువ్వు చెప్పినట్టు లక్ష్మీ అమ్మవారి శ్రావణ మాస వ్రతాలు చేస్తూ ఉంటాము, ఏమన్నా చిన్న చిన్న హోమాలు చేస్తాం అప్పుడప్పుడు, కొంచెం ఆంజనేయుల స్వామి పూజలు పెట్టుకోవడం అలా చేస్తాం. కంప్లీట్గా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఇది. నీకెవరు చెప్పారు ఈ ప్రత్యంగిరి అమ్మ, ఈ కాళీ అమ్మ, రాజశ్యామల కదా? అంతే, అదే చెప్పాను కదండి, ఏ గురువు లేరు. నేను వెళ్ళి నా గురించి అడిగితేనే నేను గురువుల దగ్గరికి, పీఠాధిపతుల్ని కలిశాను అనమాట. అంటే ఇప్పుడు నాకు కళ్ళు వచ్చిందండి, ఇప్పుడు పాలాభిషేకం ఉంది నాకు, నేను జరిగే ప్రోగ్రామ్ని ముందు చూసేసా. అది ఎవరైనా చెప్తే పిచ్చి అనుకుంటారు కానీ కల్లో అంటే ఇలా ఒక నల్ల విగ్రహం పెద్దది కనపడడం, ఏదో అడవిలో నేను వెళ్తూ ఉంటే నన్ను పిలవడం, నాకు పాలిపోయి అంటే నేను ఎలా పోసేదమ్మా అంటే, చేతిలో ఏం లేదు కదా, నేనే ఇక్కడ, నీ చేతిలో చూడంటే ఒక వెండి బిందె ఎంత పెద్దది. నేను ఎక్కి ఆమెకు పాలు పోయడం, ఏంటి వెళ్తున్నావు అంటే, ఇంకేంటి పోయమన్నావు అంటే, వెనక్కి చూడు ఆడపడుచులు వస్తున్నారు, నాకు బిందెలు వస్తున్నాయి, నాకు పాలాభిషేకం అని. అలా షార్ట్కట్లో అలా వచ్చేదనమాట. అలా 3 times జరిగింది నాకు. అదే కలర్ రిపీటెడ్, కొంచెం చేంజెస్తో రిపీటెడ్గా వస్తుంది. అప్పుడు నేను పెద్దవాళ్ళని అడిగాను, నాకు ఎందుకు ఇలా వస్తుంది అని. ఒక కొత్త పర్సన్ దగ్గరికి వెళ్ళాను అనమాట. చాలా బయట గురువుల్లా ఉంటారు కదా, అసలు ఇదెందుకు వస్తుంది, నాకు వస్తాయని తెలుసు, దేవుడికి పూజ చేస్తున్నట్టు అవన్నీ వస్తాయి, అవి నేను ఇంట్లో చేసేసుకుంటూ ఉంటాను. నాకు అంటే మంచిగా అనిపిస్తుంది. నాకు ఆ గురువు ఇంకా ఆ దేవుడే, నేనేం చేయాలో వాళ్ళు నాకు చెప్తా ఉంటారు వెనుక నుంచి అన్నట్టు. ఇది మాత్రం నేను కనుక్కున్నా. ఇది నువ్వెవరమ్మా అని అన్నారు. నేను ఇట్లా అండి అంటే, నువ్వేం చేస్తావు అంటే, నా ట్యాబ్లో అన్నీ చూపించాను నేను చేసిన పూజలన్నీ. బాబోయ్ అసలు
నువ్వు ఇన్ని పూజలు చేసావు, మా దగ్గరికి వస్తే మేము రెమెడీస్ చెప్తాము అందరికీ, నువ్వు ఇన్ని పూజలు చేసుకొచ్చి నాకు చూపిస్తున్నావు అమ్మా, నీకు చెప్పేది ఏం లేదు, ఇంత కార్యాలు చేస్తున్నావు కాబట్టి నీకు ఈ కళ వస్తుంది కాబట్టి నువ్వు ఏదో చెయ్యాలి, నువ్వేదో చెప్పాలి, నీతో అమ్మ ఏదో చేయించుకోవాలనుకుంటుంది, ఇది చేయించుకునేది నీ ఒక్కదానికే కాకుండా అందరికీ ఉపయోగపడేలాగా నీతో ఏదో చేయించాలని చూస్తుందమ్మా, ఇంత పెద్దది ఇట్లా ఏంటండి, నేను ఎప్పుడు ఇలా చేయలేదు, 108 మంది అంటే ఆయన ఒకటే అన్నారు, నిన్ను చూస్తే అమ్మలాగా ఉన్నావు, ఆ అమ్మ నిన్ను అలుముకుంది, అలాంటప్పుడు మేమెవరం అమ్మ కాదనడానికంటే అంత ప్రోగ్రామ్ ఎలా అంటే ఇంత పెద్దదని మేము తర్వాత కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం, కానీ 108 మంది ఆడవాళ్ళు అదనేది ఒక ప్రాసెసే కదా, అది కూడా చాలా అంతవరకైనా 108 మంది వరకైనా ఒక ప్రాసెసే కదా. సో ఆ తర్వాత మేము బ్యాండ్స్ అవన్నీ మా ఇష్టంగా పెట్టుకున్నాం మేము. ఓకే, అలా అనుకుంటే ఎలా వచ్చిన అమ్మకి నీతో ఎలా చేయించుకోవాలో తెలీదా, నువ్వు ధైర్యంగా వెళ్ళు అని అప్పుడు ఆయన బ్లెస్ చేశారన్నమాట. నువ్వు బ్లెస్డ్ అంతే, నువ్వు ఆగద్దు, నీతో ఏదో ఉంది, ఈ కలియుగంలో ఇలాంటి వాళ్ళని నేను చూడలేదు, నువ్వు చూస్తే కూడా అమ్మలాగే అనిపిస్తున్నావా, నేను కాళ్ళకి దండం పెడితే కూడా పెట్టించుకోలేదు ఆయన, చాలా 70 years ఉంటాయి ఆయనకి. నువ్వు అసలు పెట్టద్దమ్మా, ఇన్ని పూజలు చూశాక నేను చాలా ఇంప్రెస్ అయ్యాను, నువ్వు అమ్మవారికి చేస్తున్నావు కాబట్టి నువ్వు కూడా నాకు అలాగే కనబడుతున్నావు, నువ్వు దండం పెట్టద్దు, నువ్వు వెళ్ళు ధైర్యంగా, ఏ రోజు జరగాలో అమ్మ నిర్ణయించబెట్టే ఉంటుంది, ఎలా జరగాలో కూడా నిర్ణయించబడి ఉంటుంది, దాన్ని మనం ఎవ్వరం ఆపలేము, ఎలా జరగాలో అమ్మ జరిపిస్తుంది అని అన్నారండి. అది అయిన 2 నెలల తర్వాత ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. 3-4 monthsలో నేను చేయడం కూడా అయిపోయింది అనమాట. ఆ రోజు ఆయన నువ్వు పూజ జరిగే ముందు కదా, నువ్వు ఏదో కారణం ఉంది, నీ జన్మకి ఏదో కారణం ఉంది అన్నారు పూజకు బిఫోర్. పూజ అయిపోయిన తర్వాత కారణ జన్మురాలు అన్నారు. అంటే 2 ఒకటి. రాలేదు, వాళ్ళు చాలా లాంగ్ అనమాట, నేనే వెళ్ళి కలిసాను వాళ్ళని. ఓకే, పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ కలిసావా? కలిసాను. ఆయన్ని గురువుగా అనుకుంటున్నావా? అలా ఏం లేదు, అంటే నేను దీక్షలు అలా ఏం తీసుకోలేదు కదా, అలా ఏం లేదు. నేను ఇప్పుడు అయిపోయింది కదా మొత్తం, ఇంత స్టేజ్కి వచ్చిన తర్వాత నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి కాదు కదా ఇప్పుడు. సో అందరూ వాళ్ళు గురువులు శిష్యులని కాకుండా మంచిగా సమానంగా నన్ను అలా చూస్తారండి. ఏ గురువు అయినా కూడా మర్యాదిస్తారు, అందరిలో కన్నా డిఫరెంట్గా చూస్తారు. అంటే వాళ్ళకి అర్థమవుతుంది కదా, మరి వాళ్ళు వేదాలు అన్నీ నేర్చుకున్న వాళ్ళు కదా, ఏంటి అనేది మనం ఏం చెప్పక్కర్లేదు, నీ మొహం చూసినా తెలిసిపోతుంది. ఇన్ని దైవ కార్యాలు చేయడం వాళ్ళే చెప్తారండి. ఎంతమందిని కలిశానో వాళ్ళే నాకు రివర్స్ చెప్తారు, ఇవన్నీ చేయటం అంటే మామూలు విషయం కాదు, నీ పూర్వజన్మ సుకృతం ఉంది, ఏదో అదృష్టం చేసుకున్నావు నువ్వు. మరి అంతే కదండి, ఇప్పుడు ఏమి తెలియని పసిపిల్లలు ఏం చేస్తారు, మనకు ఎలా ఉండాలో అలా ఆడుకుంటారు ఉంటారు కదా. ఇప్పుడు నా పరిస్థితి అదే. ఓకే, అంతే, ఇంకా ప్లెయిన్ అమ్మ చేయమన్నది కదా చేయించుకుంటది, అది ఏదో రకంగా అయిపోతుంది. సో నా వల్ల ఏదో జరగాలని రాసి పెట్టున్నప్పుడు మనం దీన్ని నేను ఆపినా ఆగదండి. ఇక నేను ఆపాలన్నా, నాకు విసుకొచ్చి ఆగాలన్నా ఆగదు. అంటే కంటిన్యూగా కాకపోయినా 2 monthsకి 3 monthsకి ఒకటి, 4 monthsకి ఒకటి అలా జరుగుతూ వస్తూ ఉంటాయి. ఇంకా అంటే పోనీ ఇప్పుడు మొన్న పాలాభిషేకం అయిపోయింది, తర్వాత లాస్ట్ కార్తీక మాసంలో శివయం చేసా. శివుణ్ణి నేనే తయారు చేసి 2 feet ఉంది శివలింగం, మట్టితో బిఫోర్ డే చేసి కార్తీక సోమవారం రోజు మహారుద్రాభిషేకం. ఇది కూడా కళ వచ్చిందా? ఇది కూడా కళే వచ్చిందా? కళే. ఆ మట్టి ఎక్కడి నుంచి తెచ్చుకుంటా? పుట్టమట్టి అండి, 5 పుట్టల నుంచి మట్టి తెప్పించా, 5 రకాల పుట్టమట్టి. నువ్వే వెళ్ళి తెచ్చుకున్నా? లేదు, పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పురమాయించుకుని తెప్పించుకున్నా అనమాట. 5 రకాలు తెచ్చి ముందు రోజు రెడీ చేసి నెక్స్ట్ డే కార్తీక సోమవారం రోజు మహారుద్రాభిషేకం, మహారుద్ర హోమం, నైట్ కళ్యాణం. ఒక్క రోజులో అంత పెద్ద ప్రోగ్రామ్ జరిగిందంటే నాన్ స్టాప్ అండి, 6 to 12. గ్రేట్, అసలు మార్నింగ్ 6 to జరగడం 12. చాలా గొప్ప. అసలు ఆ శక్తి ఎక్కడ వస్తుంది, మళ్ళీ ఉపవాసం ఉండాలి. బాగుంటానండి నేను దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు మాత్రం మంచిగా నిష్టగా చేస్తాను, ఆకలి ఉండదు, నాకేం ఉండదు, స్ట్రెంత్, నవ్వుతూనే ఉంటాను, యాక్టివ్గా ఉంటాను. కొంచెం కూడా విసుకురాదా అని అడుగుతారు నన్ను అందరూ, మనిషివా లేకపోతే నీళ్ళు ఎవరైనా ఉన్నారా? పాపం ఒక్కొక్క పూజకి అందరికి వింతగానే ఉంటది, నువ్వెలా చేస్తావు, నువ్వే, అందరు ఇదే అంటారు. ఎప్పుడైనా అమ్మవార్లు ఒంటి మీదకి రావడం? అలా కాదండి, నేను ఆ టైప్ కాదు, అలా రాదు అసలు. చీచి అలా కాదు అసలు, అసలు అలా కానే కాదు. ఒక దైవ కార్యాలు అంటే పూనకాలు అంటే వాళ్ళని నేను తప్పు అనట్లేదు, కానీ నేను అది కాదు, నీకు రాదు అలా ఒంటి మీద అలా కాదు. మంచిగా నాకు పూజలు చేయడం, దైవ కార్యాలు చేయడం, పూజలు చెయ్యడం అన్నమాట. అయ్యగారులను పిలిపిస్తాను, ప్రతి పూజకి అయ్యగారులు ఉంటారు. వాళ్ళు నాకు ఇలా కావాలంటే నేను ఇది చేయాలనుకుంటున్నానంటే ప్రాసెస్ ఐటమ్స్ వాళ్ళు చెప్తారు.
ఏ పూజకైనా ఒక 10 మంది అయ్యగారులు కంపల్సరీ ఉంటారు. ఇంత ఖర్చు ఎలా మరి? ఖర్చు అంటే లక్షల్లో అయితే అవ్వదు కదండి, మినిమమే ఉంటది. 1,00,000 అవుతుంది కదా. ఇక అది ఎందుకులేండి, ఇక మన ఖర్చులు అనేది కానీ అవుతుంది మినిమం. అంటే ఒక్కొక్క పూజకి ఒక్కో రకంగా. ఎవరు నాన్న ఇస్తారా ఇంట్లో వాళ్ళే కదండి. మేము ఫండ్స్ ఏమన్నా తీసుకుంటారా? లేదు అమ్మో అలా కూడా లేదు. అలాంటి ఫండ్స్ తీసుకోవడం అలాంటిది కూడా లేదు. ఏం చేస్తుంటారు ప్రశాంతి నాన్నగారు? నాన్నగారు ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయ్ అండి. ఇంకా మాకు కొన్ని ఉన్నాయి అక్కడ చూసుకుంటూ ఇంకా అలాగే అనమాట. మంచి బిజినెస్ మీద వచ్చే డబ్బులన్నీ పూజలకి. అంటే ప్రతి ఒక్కరు ఇలాగే అడుగుతారండి, డబ్బు గురించి మాట్లాడతారు కానీ అసలు అంత పూజలు ఎలా జరుగుతున్నాయి, ఇంత జరుగుతున్నాయి అంటే ఇప్పుడు డబ్బు చాలా మంది దగ్గర ఉంది, మరి చెయ్యాలి అనుకుంటే జరుగుతాయా? ఇది అటు మాట్లాడదాం, అది ఇటు మాట్లాడదాం. ఇప్పుడు నా క్వశ్చన్ వాళ్ళకి వేద్దాం, వాళ్ళది నాకే వేద్దాం. ఇప్పుడు నేను వేసాను అనుకోండి, సరే అండి అందరూ చేయండి చూద్దాము. ఇంట్లో వాళ్ళు సహకరించడం చాలా అసలు ముందు మనిషి ఇంపార్టెంట్. నేను చెయ్యాలి కదండి. ఇప్పుడు నేను చేయనంటే మా వాళ్ళు ఏం చేయలేరు కదా. చేస్తున్నానంటే ఎలాగో సపోర్ట్ చేస్తున్నారు, చేయను అంటే ఓకే అంటారు. అలా అని చెప్పి ముందు నేను కదా చేయాల్సిన వ్యక్తి ఎవరు, ఆ పర్సన్ ఎవరు, అంటే నిలబడాలి స్టాండర్డ్గా. ఆ చేయగలిగే అంత స్టామినా ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, భక్తి కావాలి. ఇవన్నీ ఉంటేనే కదండి ఖర్చు అవుతుంది. ముందు మనం చేయాలి అనుకుంటేనే కదా ఖర్చు. తర్వాత ఖర్చు ఉంటే డబ్బులుంటే పూజ చేస్తారంటే అది కాదు. అసలు నువ్వు చేయడానికి రెడీగా ఉన్నప్పుడు డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో మనం చేయాలి అంతవరకే. మనకి ఏ ఐటమ్స్ కావాలి, ఎంతవరకు ఖర్చు అవుతుంది, ఆ లిమిట్ లో చేసుకుంటాం. ఇంకా అలా నేను అంత శివయ్యను కూడా చేశాను అంటే అది కూడా నేను మట్టిలో ఇలా చేస్తున్నట్టు నాకు అనిపిస్తుందండి. ఇంక అంతే, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎలా అంటే దానికి సమాధానం లేదు. నేను అమ్మవారిని కూడా అడుగుతాను, నాకు ఇట్లా అందరూ అడుగుతారమ్మా నన్ను, నేను డైలమాలో ఉంటా, నేను పిచ్చిదానిలాగా నేను ఆలోచిస్తున్నా, అసలు నాకు ఎలా వస్తున్నాయి ఈ ఆలోచనలు, నాకు ఎవరు చెప్తున్నారు ఇవి అని. ఇప్పుడు పాలాభిషేకం కామనే అండి, అలా జరగడం డిఫరెంట్. శివయ్య పూజ కామనే, నేను చేయడం డిఫరెంట్, నేను చేసిన విధానం. సో పూజల్నే ఇలా కూడా చేస్తారా? చరిత్రలో ఇలాంటివి కొన్ని అంటే నాకు అనిపిస్తుందండి, ట్రెండ్ సెట్ చేస్తున్నాను, ట్రెండ్ ఫాలో అవ్వము. ఇప్పుడు నేను ఈ జనరేషన్ లో ఒక ట్రెండ్ ని సెట్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు లాగానే అనుకోండి. ఇంకా ఆయన డైలాగే ఇది నేను ఎప్పుడు చెప్తాను అనమాట. సినిమాలు చూస్తావా ప్రశాంత్? చూస్తాను. నార్మల్ గానే ఉంటావా? నార్మల్ మీలాగే నేను, వేరే ఏం ఉండదు. కానీ నా నుంచి దైవ కార్యాలు జరుగుతున్నాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.